రాముడు స్వయంభు వెలిసిన అత్యంత అరుదైన క్షేత్రాలలో ఇదొక క్షేత్రం అన్నమాట. ఈ ఆలయంలో ఎంట్రీ అవ్వడంతో మనకు రామపాదాలు అయితే మనకు దర్శనమిస్తుంటాయి. పాదాలను తాగినట్లయితే పాపాలు తొలగిపోతే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. త్రేతాయుగంలో వనవాస సమయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణుతో ఇక్కడ బస చేసినట్లు పురాణాల్లో తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ రాములవారు స్వయంభూ ఒక గృహలో వెలిసినట్లు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ సీతారాముని దర్శించుకుంటే సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు. ఈ ఆలయంలో గరుడ ప్రసాదం స్వీకరించినట్లయితే గర్భఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ శ్రీరాముడు నడయాడిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకుంటే మంచిది. ఈ ఆలయం తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చిలుపూరు మండలం నష్కల్ విలేజ్ లో మన రామాలయం అయితే ఉంటుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడగలరు. ఈ ఆలయ గర్భగుడిలో మనకు 3 ద్వారాలు అయితే ఉంటాయి. ఈ ఆలయంలో పురాతన విగ్రహాలైన అల్వాల్ విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారి గర్భాలయానికి వెళ్లే ముందు ద్వారపాలకుల విగ్రహాలు అయితే మనకు బండపై చెక్కినట్లు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. కొంత